ఓకే, నెంబర్స్ అయితే ఇచ్చారు కదా 5. ఇప్పుడు చూడండి ఇక్కడ 5 ఇంటూ 2 చేయండి. ఓకే, 5 ఇంటూ 2 చేస్తే 5 ఇంటూ 2 ఈక్వల్స్ 10. ఓకే, దీంట్లో వచ్చేసి 10 ట్రయాంగిల్స్ ఉంటాయి, కావాలంటే కౌంట్ చేయండి. ఇప్పుడు మనం రాసినవి 5. ఓకే, నెక్స్ట్ ఇది 6, 7, 8 అండ్ 9 అండ్ 10. ఓకే, చూడండి నాకైతే 10 కౌంట్ చేయడానికి వచ్చింది, మీరు కౌంట్ చేసి చూడండి, టెస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ట్రయాంగిల్స్ని మనం ఎలా కౌంట్ చేయాలి ఇప్పుడు చెప్పండి కదా, సేమ్ ఇలాగే ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోండి 1, 2, 3 అండ్ 4. ఓకే, ఇప్పుడు 4 ఇంటూ 2 ఈక్వల్స్ 8. ఓకే, దీంట్లో వచ్చేసి 8 ట్రయాంగిల్స్ ఉంటాయి అంతే. టోటల్ నెంబర్స్ కౌంట్ చేసి ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ వస్తాయో అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇది దీంట్లో డిఫరెంట్ అంటే ట్రయాంగిల్స్, బట్ ఈ షేప్ వేరు ఈ షేప్ వేరు. ఇక్కడ స్క్వేర్లో ట్రయాంగిల్స్, ఇక్కడ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్స్. ఇలా ఇచ్చినా కూడా మనం ఫస్ట్ నెంబర్స్ ఇచ్చేసుకోవాలి ట్రయాంగిల్స్కి. ఓకే, ఫస్ట్ చూడండి ఇక్కడ చూద్దాం 1, 2, 3 అండ్ 4, 5 అండ్ 6, 7, 8. సో 8 ఇంటూ 2 ఈక్వల్స్ 16. సో ఇందులో వచ్చేసి 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి ఫిగర్ని ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా కౌంట్ చేయాలి? ఇప్పుడు దీన్ని బేస్ అంటామండి ట్రయాంగిల్లో. ఓకే, ఈ బేస్ పైన నెంబర్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు 1, 2, 3. ఓకే, వీటిని ప్లస్ చేయాలి. ఈ మెథడ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఎందుకంటే ఈ ఫిగర్లో క్లియర్గా తెలుస్తుంటాయి మనకి ట్రయాంగిల్స్. ఇందులో వచ్చేసి అంటే మనం కౌంట్ చేయడానికి ఈజీగా ఉండదు ఇది. దీంట్లో అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 1, 2, 3 ఇట్లా. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇంటూ 2 అట్లా చేయడానికి రాదు ఇది. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు 1, 2, 3 ఇచ్చేసుకున్నాం కదా, వీటిని ప్లస్ చేయండి. 1 + 2, 3 + 3. ఓకే, 1 + 2 + 3 ఈక్వల్ 6. ఓకే, ఇవి ఇక్కడ వరకే 6. ఇక్కడ మధ్యలో ఇంకొక బేస్ ఉంది చూడండి, ఈ బేస్ పైన కూడా నెంబర్స్ ఇచ్చుకోండి 1 అండ్ 2. సో 1 + 2 ఈక్వల్స్ 3. టోటల్ 3 + 6 ఈక్వల్స్ 9. ఈ ఫిగర్లో వచ్చేసి 9 ట్రయాంగిల్స్ ఉంటాయి. చూడండి ఈ మెథడ్లో కౌంట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం చాలా తక్కువ ఉంటుంది. మనకు ఒక్కొక్క క్వశ్చన్కి ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ 1, 2, 3, 4, 5 అండ్ ఇక్కడ 6, 7 ఇట్లా కౌంట్ చేయడానికి అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్. ఇక్కడ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ మళ్ళీ అన్ ట్రయాంగిల్. దీనికి ఎట్లా చేయాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, 4n - 3 అండి. ఓకే, ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ n అంటే మనకి ఇక్కడ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని షేప్స్ ఉన్నాయని. ఇది ఒక 1 షేప్ అండ్ 2 షేప్ అండ్ 3 షేప్. ఓకే, ఇప్పుడు n ప్లేస్లో 3 పెట్టేసుకోండి. 4 ఇంటూ 3 - 3. 4 3s are 12 - 3. ఓకే, ఈక్వల్స్ చెప్పండి 12 - 3 ఈక్వల్స్ 9. ఓకే, 4n - 3. ఇక్కడ n ప్లేస్లో ఏంటంటే ఎన్ని ఫిగర్స్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఒకటి, ఈ ట్రయాంగిల్ ఒకటి, ఈ ట్రయాంగిల్ ఒకటి తెలుస్తున్నాయి కదా మనకి అలా. ఓకే, 9. దీంట్లో వచ్చేసి 9 ట్రయాంగిల్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, నెక్స్ట్ 8, 9. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిగర్ అయితే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి ఎలా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి బేస్ అన్నమాట. ఇటు సైడ్ బేస్ అనుకోలేదు, ఎందుకంటే ఇటు సైడ్ ఈ లైన్స్ వచ్చాయి కదా, ఈ లైన్స్ వచ్చినందుకు మనం దీన్ని బేస్ అనుకోవాలి. సో 1, 2, 3, 4 అట్లా 1, 2, 3, 4. ఓకే, నెక్స్ట్ ఇటు కూడా సేమ్ 1, 2, 3, 4. ఓకే, ఇటు సైడ్ 4 వచ్చినాయి కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ 4 క్యూబ్ చేసుకుందాం. 4 క్యూబ్ చేసుకుంటే ఈజీ ఆన్సర్ వస్తుంది. 4 క్యూబ్ ఈక్వల్స్ 4 ఇంటూ
4 into 4. Okay, 4 4s are 16, 16 4s are 64. ఓకే, 64 ట్రయాంగిల్స్ ఉంటాయి దీంట్లో. కావాలంటే కౌంట్ చేయండి, కౌంట్ చేసి కరెక్ట్గా రాంగ్ నాకు చెప్పండి.